ఇవాళ నేను ఆ ప్రతి కులంలో ఉన్న ప్రతి అక్కకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ప్రతి అన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ప్రతి కులానికి ఇంతకుముందు నేను పేర్లు చదివా, ఆ చదివిన ప్రతి కులానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీల్లో ఉన్న వాళ్ళు కానీ మైనారిటీలో ఉన్న కానీ ప్రతి కులానికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. కార్పొరేషన్ పెట్టడమే కాదు, అందులో ఆ కార్పొరేషన్ వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొని వస్తాం. ఆ కార్పొరేషన్ వ్యవస్థను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి అయ్యి వచ్చేలా తీసుకొని వస్తాం. 45 ఏళ్ళు నిండిన ఏ అక్క అయినా సరే, ఏ ఇంట్లో ఉన్నా సరే పర్వాలేదు, ఆ ప్రతి అక్కకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అందేలా చేస్తాం. ప్రతి అక్కకు 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు నేను తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాను. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్కకు కార్పొరేషన్ తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేరుస్తాను. ఆ ప్రతి అక్కకు 75,000 రూపాయలు చేతిలో పెడతాము అని చెప్పి ప్రతి అక్కకు నేను చెప్తా ఉన్నా. 4 దఫాలుగా 2వ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ఆ అక్క చేతుల్లో 19,000 రూపాయలు డబ్బు ఆ ప్రతి అక్క చేతుల్లోనూ పెడతాం. వరుసగా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఆ ప్రతి అక్కను కూడా 19,000 రూపాయలు పెట్టుకుంటూ 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఆ ప్రతి అక్క చేతిలోకి ఇస్తా. ఇచ్చేది లోనుగా ఇవ్వం, ఇచ్చేది అక్కకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఆ అక్కల కోసం మనం చేయబోయే కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమం. ఇది చేయడం కోసం ట్రాన్స్పరెన్సీ అన్న పదానికి అర్థం తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి తీసుకొస్తాం. ఆ ప్రతి గ్రామ సెక్రటేరియట్ ఏం చేస్తుందో తెలుసా? ప్రతి గ్రామ సెక్రటేరియట్లో మీ ఊరికి సంబంధించిన 10 మందికి అదే ఊర్లోనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లో ఆ 10 మంది ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ ఊర్లోనే మీ దగ్గరే పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తూ ఉన్న ఆ గ్రామ సెక్రటేరియట్ ద్వారా మీకు రేషన్ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, చేయూత కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మరొకటి కావాలన్నా ఏ గవర్నమెంట్ పథకమైనా కూడా ఏ ఒక్కరికి ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా మీరు అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీ చేతికి అందేలా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా గ్రామ సెక్రటేరియట్ ద్వారా. అదే గ్రామ సెక్రటేరియట్ బాగా పనిచేసేట్టుగా చేయడం కోసం గ్రామ వాలంటీర్లను తీసుకొస్తాం. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని, ప్రతి గ్రామంలోనూ అదే గ్రామంలో ఉన్న 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా తీసుకొస్తాం. ఆ గ్రామ వాలంటీర్ చేసే పని ఏమిటో తెలుసా? ఊర్లో సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కానీ, ఆ చెల్లెమ్మ కానీ ఆ గ్రామ వాలంటీర్గా పనిచేస్తారు. ఆ ఊర్లో సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు గ్రామ వాలంటీర్గా ప్రతి 50 ఇళ్లకు ఒకరు వచ్చి వాళ్లకు 5,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ చేతుల్లో పెడతాం. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా గ్రామ వాలంటీర్గా అక్కడే పనిచేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు మేలైతే వాళ్ళు అదే గ్రామంలో మేలు చేయడం కోసం వాళ్ళు కృషి చేస్తారు. ఆ 50 ఇళ్లకు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉంటారు. ప్రతి గవర్నమెంట్ పథకం కూడా ఏ ఒక్కరూ కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆ గ్రామ వాలంటీరు, ఆ గ్రామ సెక్రటేరియట్ నేరుగా ప్రతి గవర్నమెంట్ పథకం మీ ఇంటికే వచ్చేట్టుగా చేస్తారు. హోమ్ డెలివరీ చేయిస్తానని చెప్తా ఉన్నా. రేపొద్దున బియ్యం కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, మీకు ఇల్లు కావాలన్నా ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల అవన్నీ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చి ఆ ప్రతి ఇంటికి కూడా మేలు జరిగే విధంగా తీసుకొని వచ్చి చేయూత అన్న పథకం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవాళ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆ మైనారిటీ అక్కల గురించి ఎందుకు చెప్పానో తెలుసా? కారణం ఆ వయసులో ఉన్న ఈ అక్కలకు నిజంగా బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూశా. ఒకవైపునేమో వయసు పెరుగుతూ ఉంది, మరోవైపున చూస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఒక వారం రోజులు కన్నా పనులకు పోవడం మానేసినారు అనంటే, ఏదైనా జ్వరం వచ్చి పనులకు పోవడం మానేసినారు అనంటే ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు ఆ అక్కలు. అందుకే ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు, తోడుగా ఉండడమే కాదు
ఏ అక్క కూడా అవస్థపడే విధంగా రాకుండా, ఎవరి చుట్టూ తిరక్కోకుండా నేరుగా వాళ్ళ ఇంటికే వచ్చేట్టుగా వైఎస్ఆర్ చేయూత పథకం నేరుగా వాళ్ళ ఇంటికే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మిగిలిన పథకాలన్నీ కూడా ఏ మాదిరిగా వాళ్ళ ఇంటికి వస్తాయో అదే మాదిరిగా ఇవాళ మనం చేయబోయే వైఎస్ఆర్ చేయూత గురించి నేను ఇవాళ నవరత్నాల్లో నుంచి చెప్పాను. జరగబోయే సభల్లో, రాబోయే మీటింగులలో మిగిలిన కార్యక్రమాల గురించి కూడా మీకు చెప్పుకొస్తా. ఏదైనా మీరు సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలనుకున్నా ఎవరైనా ఇవ్వచ్చని చెబుతూ, నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు, సూచనలు సలహాలు కావాలంటే ఇవ్వచ్చు అని చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థిస్తా ఉన్నా. దీవించమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరు నా హృదయపూర్వక